యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు జ్ఞానులు ఒక స్టార్‌ని చూశారు. అనగా గెలాక్సీలో మనం చూసినట్లయితే వివిధ రకాలైనటువంటి స్టార్స్ అన్నీ ఉంటాయి. అయితే మనకు తెలియకపోవచ్చు కానీ దేవుడు ప్రతి స్టార్‌ని కూడా నక్షత్రములను ఆయన ఎంచిన వాడుగా ఉంటున్నాడు. వాటికన్నిటికి పేర్లు పెట్టి పిలిచినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. వాటిలో కొన్ని నక్షత్రాలు మృగశిర నక్షత్రం అని కూడా వ్రాయబడి ఉన్నది. ఈ యొక్క జ్ఞానులు ఆ స్టార్‌ని చూసిన తర్వాత హేరోదు రాజు దగ్గరికి వెళ్ళినారు. అప్పుడు మీరు వెళ్ళి పూజించి రమ్మని హేరోదు రాజు చెప్పాడనమాట. ఎందుకంటే నా వంశంలో కాక నా ఇంటిలో కాక వేరొక రాజు జన్మించాడని అతనికి ఒక సందేహం కలిగింది. అప్పుడు ఒక స్టార్ వారికి దారి చూపించింది. ఈరోజు మన మనము క్రిస్మస్‌కి ప్రతి ఒక్కరి ఇంటి ముందు కూడా స్టార్స్ కడుతూ ఉంటాం. అనగా ప్రతి ఒక్కరు ప్రార్థనకు వచ్చేవారికి ఈజీగా ఉంటుంది కనుక ఈ స్టార్‌నే మనము ఇంటి ముందు కడుతూ ఉంటాం. ఈ యొక్క స్టార్ జ్ఞానులను ప్రభు దగ్గరికి నడిపించింది. మనం కూడా నశించు ఆత్మలను అనేక మందికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్షకుడు మన కొరకు ఉదయించాడని ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మనము చేయవలసి ఉన్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.